ఇక్కడ గణేష్ ని కింద పడుకోబెట్టి కాళ్ళతో తంతు కొడుతూ గణేష్ అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. గణేష్ ని కొడుతూ ఉంటే గణేష్ తల్లి ఇదంతా బయట గేట్ వేసి పెట్టారు. మౌనిక లేదంటే ఇంకా ఎవరు బయట వాళ్ళ కుటుంబీకులు లోపల వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక్కడ గ్రిల్ కి గేట్ ఉంది, బయట ఆ గేట్ వేసి పెట్టారు. లోపలికి తీసుకెళ్లి గణేష్ ని కొడుతున్నారు. ఇక్కడ చూడండి, ఆ తల్లి మొరబెట్టుకొని ఏడుస్తోంది, దండం పెడుతోంది, వదిలిపెట్టమని ప్రాధేయపడుతోంది. ఇక్కడ గణేష్ ని కింద పెట్టేసి కొడుతున్నారు. అటు గణేష్ తల్లి దండం పెడుతోంది. సో ఇదే సమయంలో బయట గణేష్, ఇక్కడ మౌనిక కూడా కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ గణేష్ ని కొడుతున్న విజువల్ ఉంది. అక్కడ తల్లి ఏడుస్తోంది. బయట గణేష్ భార్య ఆ చేతిలో పాపను పట్టుకొని ఏడుస్తోంది. ఒకసారి పీసర్ ఈ ఆడియో ప్లే చేయండి. ఎంత ఆర్తనాదాలు ఉన్నాయి, వారు ఎంతలా ఏడుస్తున్నారు ఏంటి అనేది. రైట్, ఈ సమయంలో అసలు అక్కడ గణేష్ పాప లేదు, 2 నెలల చిన్నారి లేదు అనేటువంటి మాటని పోలీసులు క్లెయిమ్ చేస్తున్నారు. లేదా అక్కడ చాలా క్లియర్ గా విజువల్లో గణేష్ పాప అని బాధితులు చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇక్కడ నిజంగానే ఈ వీడియోనే లేకపోయి ఉంటే అసలు సంబంధమే లేదు, అసలు గణేష్ కుటుంబమే రాలేదని చెప్పేవారేమో. ఎవరో ఒక అనామికుడు అక్కడికి వచ్చిన భక్తుడు తీసిన వీడియో ఆధారితంగా ఇప్పుడు విషయం బయటపడుతుంది. ఒకవేళ కనుక ఇదే లేకపోయినట్టయితే అసలు గణేష్ కుటుంబమే రాలేదని చెప్పేవాళ్ళేమో, గణేష్ కుటుంబం అక్కడ రాలేదని చెప్పేవాళ్ళేమో. ఇప్పుడు పోలీసులు ఏం చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ గణేష్ పాప రాలేదు, ఆ 2 నెలలు ఇచ్చినారు, అక్కడ లేదు అనే రకంగా మా ప్రాథమిక విచారణలో బయటపడింది. ఏం విచారణలో బయటపడింది? ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, గణేష్ బేసిక్గా మీరు అంతా ఆలోచించండి, ఒక 2 నెలల పాపని వదిలేసి ఏ తల్లైనా గుడికి వెళ్ళగలుగుతుందా? లేదు ఏదైనా బయటికి వెళ్ళగలుగుతుందా? 2 నెలల పాపను వదిలేసి అక్కడ చాలా క్లియర్గా మౌనిక కనిపిస్తోంది వీడియోలో. సో గొడవ సమయంలో తల్లి చేతిలో పాప, ఇక్కడ వీడియో కనబడుతోంది కదా. సో అక్కడ మౌనిక కూడా ఆ తలకి మఫ్లర్ కట్టుకొని అక్కడ ఆ స్పాట్ లో ఉన్నట్టు కనబడుతోంది. అక్కడ తల్లిని ఆ 2 నెలల చిన్నారి వదిలేసి తల్లి బయట రాగలుగుతుందా? ఒకవేళ పోలీసులు మా ఎంక్వైరీలో కొంతమంది చెప్తున్నారు అంటున్నారు. ఎవరిని ఎంక్వైరీ చేశారు? ఊరు వాళ్ళని ఎంక్వైరీ చేస్తారా? ఊరు వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎవరైనా ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారా? వాళ్ళు అక్కడ ఉన్నారని గ్యారంటీ ఏంటి? సీసీటీవీ కెమెరా ఊర్లో ఎక్కడైనా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారని చెప్తున్నారు కాబట్టి ఊర్లో ఆ పాప ఆ తల్లి ఇద్దరు ఒకే దగ్గర ఉండడానికి వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. లేరు అనడానికి మీ దగ్గర సీసీటీవీ విజువల్ ఉందా? ఊర్లో నుంచి బయటకు వచ్చినప్పుడు సీసీటీవీ విజువల్లో పాప లేకుండా కనిపించిందా? లేదు టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ జాతర మొత్తంలో ఒక్క కెమెరా లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఆ జాతర నిర్వాహకుల మీద తప్పకుండా ఒక కేసు బనాయించాలేమో. అంత పెద్ద జాతర, లక్షల మంది వస్తున్నటువంటి జాతర పెద్ద ఎత్తున జరుపుతూ ఉన్నారు. అక్కడ జరిగేటువంటి జాతర కనీసం అక్కడ సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలి, కనీసం బేసిక్ ఫెసిలిటీస్. ఏదైనా జరగరాని జరిగి ఉంటే ఆల్రెడీ ఒక చిన్న పాప మరణించిన తర్వాత కూడా అక్కడికి రాలేదు లేనేలేదని చెప్పేటువంటి ఈ పోలీసులు మరి ఇంత పెద్ద జాతర జరుగుతోంది, కనీసం అక్కడ సీసీటీవీ కెమెరా పెట్టాలి, పోలీస్ బందోబస్తు ఉంచాలటువంటి ఒక ఇంకిత జ్ఞానం కూడా లేదు అక్కడ నిర్వాహకులకి. వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎటువంటి కేసులు బనాయించారు? సో కుమ్మర దగ్గర వెళ్ళేటప్పుడు సీసీటీవీ కెమెరాలు మీరు చూసి పాప లేదా నిర్ధారించుకున్నారా? ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా చెప్పడం మూలంగా పాప లేదా నిర్ధారించుకున్నారా? లేదు మీరు అక్కడ టెంపుల్ దగ్గర ఎక్కడైనా సీసీటీవీ కెమెరాలో పాప లేదా నిర్ధారించుకున్నారా? పోనీ ఇదంతా అయిపోయింది, గొడవ జరిగినప్పుడు ఈ వీడియో కనుక లేకపోయి ఉంటే చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ వీడియో కనుక లేకపోయినట్టయితే చాలా పెద్ద ఎత్తున ఈ కేసు మొత్తం పక్కదారి పట్టేది. ఆల్రెడీ ఇక్కడ కూడా అక్కడ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి అక్కడ లేడు అని అంటున్నారు. ఈ వీడియోలో ఉన్నాడు ఆయన. ఈ వీడియోలో తుకారాం రెడ్డి అక్కడే స్పాట్ లో కుర్చీ వేసుకొని కూర్చొని వాళ్ళపై దాడి జరుగుతుంటే చూస్తూ ఉన్నాడు. తుకారాం రెడ్డి లేడు, మాకు ఎస్టాబ్లిష్ కాలేదని చెప్పి డిఎస్పీ చెప్తున్నారు. మాకు కొందరి పేర్లు ఎస్టాబ్లిష్ కాలేదంటున్నారు. మీరు బాధితుల పక్షాన ఉంటారు, నిందితుల పక్షాన. ఎక్కడైనా బేసిక్ గా ప్రభుత్వం వరకు సహకరిస్తే బాధితుల పక్షాన నుండి బాధితుల వైపు ప్రభుత్వం నిలబెడితే అవతలి వైపు వాళ్ళు డిఫెన్స్ పెట్టుకొని వాళ్ళు వాదించాల్సి ఉంటుంది కోర్టులో కానీ లేకుంటే ఇంకేదైనా విషయాల్లో కానీ. కానీ ఇక్కడ పోలీసులే నిందితులకు సహకరిస్తున్నారన్న రకంగా అనుమానం వ్యక్తమవుతోంది. పోనీ అక్కడికి పోలీసులు వచ్చారు. ఇక్కడ మీరు విజువల్ చూస్తుంటే పోలీసులు లోపలికి, ఇక్కడ పోలీసులు లోపల ఉన్నారు, పోలీసులు లోపలికి వెళ్ళారు, పోలీసులు మాట్లాడుతున్నారు. బయటే ఆ మౌనిక ఉంది. తన పాపను అప్పటికే తన్నడంతో కొద్ది దూరం వెళ్ళిపోయింది. పాప గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే పాలిచ్చిదామని ప్రయత్నం చేస్తే ఎంతసేపు వినలేరు. సో కొంత మంచిగా తీసుకువెళ్ళి పాప సెటరేట్ అయ్యేంత వరకు గుండెలకు హత్తుకొని కూర్చొని ఆ తల్లి ఆవేదన, తల్లి కడుపు బాధ అన్ని తీరిన తర్వాత పాప ఓకే కదా అనుకున్న తర్వాత అక్కడికి మళ్ళీ వచ్చింది. ఆ వచ్చిన తర్వాత అయినా ఆ పోలీసులు వాళ్ళ చెర నుంచి విడిపించారు ఆ కుటుంబాన్ని.
పోలీసులు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చింది, పోలీసు చెడు నుంచి ఆ కుటుంబం బయటపడింది. ఇక్కడ ఈ బాధితులు చెప్తున్న ప్రకారంగా పోలీసులే ఏకంగా ఒక వాహనంలో ఆ కుటుంబం మొత్తాన్ని కూడా ఊరికి పంపించారట. కానీ కుటుంబం ఏం చెప్పిందంటే, నేను ఊరికి వెళ్తే మళ్ళీ నా ప్రాణాలు పోతాయి, మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని నరికేస్తామని ఇప్పటికే హెచ్చరిస్తున్నారు, కాబట్టి మేము ఊరికి వెళ్ళము, మేము నాగర్ కర్నూలు వెళ్తాం డైరెక్ట్గా హాస్పిటల్కి అని చెప్పడంతో డైరెక్ట్గా ఆ వాహనంలోనే నాగర్ కర్నూలు డ్రాప్ చేస్తే నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్కి వెళ్ళారట ఆ కుటుంబం అంతా. మరి ఆ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలో అక్కడ ఆ పాపతో పాటు వెరీ క్లియర్ అక్కడ పాప కనిపిస్తోంది, ఇక వేరే సీసీటీవీ కెమెరా చూడాల్సిన అవసరం లేదు. కంప్లైంట్ తీసుకోలేదు ఆ రోజు, రాసి ఇవ్వమంటే ఆ రోజు పాప మ్యాటర్ ఎందుకు మెన్షన్ చేయలేదు అనుకుంటున్నారు అంటూ వాళ్ళు అడుగుతున్నారు. సరే ఏదో తన్నాడు, నా పాప సెట్ అయిపోయింది, నేను బాగా ఉంది కదా అనే ఆలోచనలో తల్లి ఉండొచ్చు. ఆ కుటుంబం కూడా కుటుంబంలో ఉన్నటువంటి భర్తని, ఇంటి యజమానిని, ఆ తల్లిని చాలా దారుణ కొట్టడంతో వాళ్ళే చచ్చిపోయే విధంగా ఉన్నారని చెప్పిన రకంగా ఆ బాధలో ఆ ఆలోచనలో తోచిందో తోయలేదో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ పట్టించుకోలేదు. మరుసటి రోజు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు, పట్టించుకోలేదు. ఇక్కడ మ్యాటర్ అంతా కూడా మేము ఊరికి వెళ్ళగలుగుతామా, మా బతుకు మళ్ళీ ఉంటుందా ఉండదా, మేము అలాంటి వాళ్ళతో పెట్టుకున్నాం కదా, మమ్మల్ని ఉంచుతారా చంపేస్తారా ఆలోచనతో ఉన్నారు. కానీ ఆ పాప విషయంలో కూడా ఆల్రెడీ ఒక డాక్టర్కి చూపించారు, ఓకే బాగానే ఉందనుకున్నారంట. కానీ ఈ దుర్మార్గుల యొక్క చర్యల వల్ల పాప ఇంటర్నల్గా బాడీలో దెబ్బతిని ఆ పాప మరణిస్తుందని బహుశా కుటుంబం ఊహించకపోవచ్చు. మొదటిసారి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు, మరుసటి రోజు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు, ఆ తర్వాత కంప్లైంట్ పట్టించుకోలేదు, 22వ తేదీన ఇచ్చినటువంటి ఫిర్యాదు వరకు అసలు ఏ ఫిర్యాదును కూడా పోలీసులు పట్టించుకోలేదు. స్వయంగా తల్లి మాటలు వినండి. ఆ రోజు ఘటన జరిగిన రోజున బస్ స్టాండ్ లో 2 నెలల పాపను పెట్టుకుని పడుకున్నారంట. టీచర్ ఆ తల్లి బయట ప్లే చేయండి, ఆ తల్లి ఏం చెప్తుంది చూపిద్దాం. నాగర్ కర్నూలు ఎక్కడన్నా ఒక చోటు ఉంటామని చెప్పేసి అడిగినాం. వెహికల్ మాట్లాడిన తర్వాత ఇంకా నాగర్ కర్నూలులో దించిన తర్వాతకి ఫస్ట్ ప్రైవేట్లో చిన్న హాస్పిటల్ దగ్గర చూపిస్తే వాళ్ళు మందులు ఇచ్చిర్రు. గొడవ జరిగిన రోజు ఆడ కంప్లైంట్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియక బస్ స్టాండ్ లో పడుకున్నాం. నైట్ అంతా బస్ స్టాండ్ లోనే పడుకున్నాం. చిన్న పాపను పెట్టుకొని 18వ తారీఖు ఆ రోజు రాత్రంతా నైట్ అంతా అక్కడే ఉన్నారు. నైట్ అంతా బస్ స్టాండ్ లోనే పడుకున్నాము. చిన్న పాపను పెట్టుకొని బస్ స్టాండ్ లోనే పడుకున్నాము. మా పాప కొంచెం అప్పటికి ఆయాసం పడుతుంది సార్, అప్పటికే ఆయాసం పడుతుంది. 19కి కూడా ఆయాసం పడుతుంది అని చెప్పి ఇంకా ఆమెకు మందులు వేసినప్పుడు కొన్ని పాలు తాగింది. మళ్ళీ ఆ రోజు కూడా ఎక్కడ ఉండాలో తెలియలేదు సార్ మాకు. ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ముందర పడుకున్నాం సార్. ఒకరోజు బస్ స్టాండ్ లో, ఇంకో రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పడుకున్న తర్వాతకి ఇంకా మాకు ఎవ్వరు కూడా అడగలేదు, లోపలికి వెళ్తే పడుకొని అన్న భయంతో ఎక్కడే పడుకున్నాం. ఇంకా ఎప్పుడు సమాధానం చెప్పండి. ఆ తల్లి ఆ 2 నెలల చిన్నారను పెట్టుకొని ఓ రోజు బస్ స్టాండ్లో పడుకుంది, పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. మరుసటి రోజు మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు కంప్లైంట్ పట్టించుకోలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పడుకుంది, కంప్లైంట్ తీసుకోలేదు. 20వ తేదీన మళ్ళీ వచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు పట్టించుకోలేదు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పడుకుంది. ఆ